ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మక క్షణంతో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. కేవలం 15 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును బద్దలు కొడుతూ అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. తన అరంగేట్రంలోనే 2 భారీ సిక్సర్లు బాదిన వైభవ్ ఆ తర్వాత విల్ జాక్స్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ వేగవంతమైన 43 పరుగులు, ఇషాన్ కిషన్ చేసిన 49 పరుగులతో పాటు చివరి ఓవర్లలో హర్షిత్ రాణా, తిలక్ వర్మ మెరుపులు మెరిపించడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కరన్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి రాణించాడు. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్లోనే ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన జేకబ్ బెథెల్ ఇన్నింగ్స్ను అద్భుతంగా నిలబెడుతూ టామ్ బాంటన్తో కలిసి 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే భారత్ మళ్లీ మ్యాచ్లోకి గట్టిగా పుంజుకుంది. బాంటన్ను, అర్ష్దీప్ సింగ్, విల్ జాక్స్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ 133 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇదే మ్యాచ్లో అక్షర్ పటేల్ 100 అంతర్జాతీయ వికెట్లు తీసిన మొదటి భారతీయ స్పిన్నర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ విజయానికి 28 బంతుల్లో 58 పరుగులు కావాల్సిన తరుణంలో మ్యాచ్ ఎటు తిరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఈ తీవ్రమైన ఒత్తిడిలోనే 17వ ఓవర్ ఈ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. రవి బిష్నోయ్ వేసిన ఆ ఓవర్లో జేకబ్ బెథెల్ ఒక్కసారిగా భారత బౌలింగ్పై విరుచుకుపడ్డాడు. 3 భారీ సిక్సర్లు బాదడంతో పాటు భారత బౌలర్ వేసిన 2 నో బాల్స్ను అనుకూలంగా మార్చుకుంటూ ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. ఈ సుడిగాలి బ్యాటింగ్ భారత జట్టు నిర్మించిన ఒత్తిడిని పూర్తిగా తుడిచేసి మ్యాచ్ను పూర్తిగా ఇంగ్లాండ్ వైపు తిప్పేసింది. ఒత్తిడి సమయాల్లో స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తూ బెథెల్ చేసిన ఈ దాడి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. చివరకు మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జేకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు భారత కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇంకా మొదటి విజయాన్ని అందుకోలేకపోవడం గమనార్హం. ఈ ఓటమి అయ్యర్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారడమే కాకుండా రాబోయే మ్యాచ్లపై మరింత ఒత్తిడిని పెంచింది.